All right. Hello friends, welcome to Sankalp Study Success. So ఈ పర్టికులర్ సెషన్లో మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ టాపిక్ మీద కొన్ని క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ అన్న, ఎక్స్ప్రెస్ 1 + i√3 ఇన్ ద మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మాట్ అంటున్నాడు కదా. సో ఈ పర్టికులర్ టర్మ్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అయితే సి ఫ్రెండ్స్, మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అన్నప్పుడు సి ఫ్రెండ్స్, ముందు మనం మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి, యాంప్లిట్యూడ్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్కి. సో లెట్ z ఈక్వల్స్ టు ఇచ్చింది ఎంతనా 1 + i√3, అవునా కదా. సో మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ z ఈక్వల్స్ టు r ఇంటూ cos θ ప్లస్ i sin θ, అవునా కదా. ఇదే కదా మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r నానా? r ఈజ్ నథింగ్ బట్ mod z, which is equals to root of 1 square plus root 3 whole square. రూట్ ఆఫ్ a square plus b square కదా. ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి ఆర్ ఫార్ములా, తీటా ఫార్ములా. అయితే చూద్దాం, ఆర్ ఫార్ములా మెన్షన్ చేయండి. ఆర్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఫార్ములా తెలిసిందే కదా. సో ఏమొస్తుందన్న, రూట్ ఆఫ్ 1 square ఈజ్ 1, రూట్ 3కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 వస్తుంది. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, 1 + 3 ఈజ్ నథింగ్ బట్ 4 root 4, which is equals to 2. దిస్ ఈజ్ మాడ్యులస్. ఆ తర్వాత వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈస్ తీటా వాల్యూ కదా. సో హియర్ a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు root 3, బోత్ ఆర్ పాజిటివ్, అవునా కదా. రెండు పాజిటివ్గానే ఉన్నాయి అంటే సో మనం ఏం రాయొచ్చు, z ఈక్వల్స్ టు 1, √3, అవునా కదా. బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రెంట్ నాన్న? క్వాడ్రెంట్ 1. రెండు పాజిటివ్గా ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ క్వాడ్రెంట్లో రెండు పాజిటివ్, మన గ్రాఫ్లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ రెండు పాజిటివ్, x ఈజ్ పాజిటివ్, y ఈజ్ పాజిటివ్, క్వాడ్రెంట్ 1 అనమాట అది. ఫైన్, క్వాడ్రెంట్ 1లో దెన్ హెన్స్ క్వాడ్రెంట్ 1 కాబట్టి తీటా వాల్యూ ఎంత? తీటా వాల్యూ ఈజ్ tan ఇన్వర్స్ mod y/x. సో tan ఇన్వర్స్, ఇక్కడ మనం tan ఇన్వర్స్ y/x అని ఎందుకు రాయడం బదులు మనం ఏబీగా తీసుకున్నాం కాబట్టి b/a రాయండి. అర్థమైందా? మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. x + iy అని తీసుకుంటే y/x అని రాస్తాం, ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. నేను ఏబీలుగా తీసుకుంటున్నాను కదా, a + ib ఫార్మాట్లో తీసుకుంటున్నాను కదా, కాబట్టి tan ఇన్వర్స్ b/a అని రాస్తాం. లేదు సార్ మాకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉందంటే మీరు దీన్ని x అనుకోండి, దీన్ని y అనుకోండి, మీ ఇష్టం. అప్పుడు ఇక్కడ y/x అని రాస్తారు, అంటే ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. అర్థమైందా? ఓకే. సో tan ఇన్వర్స్ mod y అంటే √3 డివైడెడ్ బై x అంటే 1. సో tan ఇన్వర్స్ √3. సో √3 ఎక్కడనా? tan 60 √3 కదా. tan 60 ఈజ్ నథింగ్ బట్ π/3. ఎక్కడ tan √3 ఎప్పుడవుతుంది? π/3 దగ్గర. సో tan ఇన్వర్స్ tan √3 tan π/3, ఎస్ అవును. సో tan ఇన్వర్స్ tan పోతే మనకి π/3 వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ తీటా నాన్న? యాంప్లిట్యూడ్ తీటా ఆర్ ఎల్స్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ π/3 వచ్చింది. సరే, మనకి తీటా తెలిసిపోయింది, ఆర్ వాల్యూ తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఈక్వల్స్ టు mod amplitude form equals to, what is the value of r nana? R value is nothing but 2 here. So 2 into cos π/3 plus i sin π/3. అంతే కదా. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మాట్. ప్లీజ్ నోట్ దిస్. కొన్నిసార్లు మిమ్మల్ని ఎగ్జామ్లో మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అని ఇవ్వకుండా పోలార్ ఫార్మ్ అని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్నా పోలార్ ఫామ్ అన్నా ఒకటే. అర్థమైందా? అయితే ఇక్కడ నేను మీకు దీన్ని యాంప్లిట్యూడ్ అంటున్నాను కదా, తీటాని. తీటా ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్. కొన్నిసార్లు దాన్ని ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అని కూడా అంటారు, ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అని కూడా పిలవచ్చు. అర్థమైందా? సో ఇవన్నీ పేర్లు ఒకటే అనమాట. మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్నా పోలార్ ఫామ్ అన్నా ఒకటే అని చెప్పచ్చు. రైట్ నానా? సరే, ప్లీజ్ నోట్ దిస్. ఫైన్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ -√7 + i√21 in the polar form. Polar form అంటే ఏంటన్నా? మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మాట్. ఎస్ అను? ఫైన్. ఓకే. సో సి ఫ్రెండ్స్, లెట్ z ఈక్వల్స్ టు -√7 + i√21. మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఏంటన్నా? మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మాట్ ఈక్వల్స్ టు r ఇంటూ cos θ ప్లస్ i sin θ, అవునా కదా. r ఇంటూ cos θ ప్లస్ i sin θ. ఫైన్. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్, దీన్నే మనం
ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు -√7 ప్లస్ i√21 అని రాయొచ్చు. అంటే కాంప్లెక్స్ నెంబర్ యొక్క జనరల్ ఫార్మెట్ అయితే కదా, మీరు a ప్లస్ ఐబి అన్నా పర్వాలేదు. సో హియర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు -√7 అండ్ y ఈక్వల్స్ టు √21. అవునా? ఓకే. సో ఆర్ వాల్యూ ఎంతనా, ఆర్ ఈక్వల్స్ టు √(x² + y²) ఆర్ ఎల్స్ మీరు a ప్లస్ ఐబి అనుకున్నప్పుడు √(a² + b²). ఓకే. సో చూడండి, (−√7² ప్లస్ √21²). సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్, మళ్ళీ మైనస్కి స్క్వేర్ పోతే పాజిటివ్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. వాట్ ఐ విల్ బి గెటింగ్ 7 + 21. ఎంతనా, 7 + 21 28. సో √28, 7 4s 28 కదా, (7 × 4), 4కి √2 కాబట్టి 2 బయటకు వస్తుంది, 2√7. రైట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మాడ్యులస్, ఆర్ ఈక్వల్స్ టు 2√7. తర్వాత ఇప్పుడు మనం తీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో తీటా ఎంతనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ z ఏంటినా, -√7, √21. రియల్ పార్ట్ ఈజ్ నెగిటివ్, ఇమాజినరీ పార్ట్ ఈజ్ పాజిటివ్. అంటే విచ్ క్వాడ్రెంట్ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రెంట్. ఎందుకని, రియల్ పార్ట్ ఈజ్ పాజిటివ్, రియల్ పార్ట్ అంటే x యాక్సిస్, రియల్ పార్ట్ ఈజ్ పాజిటివ్, రియల్ పార్ట్ నెగిటివ్ ఇచ్చాడు. రియల్ పార్ట్ ఈజ్ నెగిటివ్, ఇమాజినరీ పార్ట్ ఈజ్ పాజిటివ్. అవును కదా, ఎక్స్ నెగిటివ్గా ఉంది, వై పాజిటివ్గా ఉంది, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ క్వాడ్రెంట్. సో సెకండ్ క్వాడ్రెంట్లో తీటా ఫార్ములా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద ఆంప్లిట్యూడ్ ఫార్ములా ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్ అన్న, దేర్ ఫోర్ తీటా ఈక్వల్స్ టు ఏం చెప్పుకున్నాం, తీటా ఫార్ములా π - tan ఇన్వర్స్ మాడ్యులస్ y/x. అవునా కదా, ఫైన్. సో π - tan ఇన్వర్స్ మాడ్యులస్ y ఎంతనా, √21 బై x ఎంత, -√7. మాడ్యులస్ ఉంది కాబట్టి నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. అవునా కదా. సో √7, 7 3s 21. చూడండి, √a/√b అంటే అర్థం ఏంటి, √a/b అనే కదా. అంటే π - tan ఇన్వర్స్ √21/7. మైనస్ ఎందుకు పోయింది, బికాస్ ఆఫ్ మాడ్యులస్ ఉంది కాబట్టి నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. సో 7 3s 21 విచ్ రిజల్ట్స్ టు π - tan ఇన్వర్స్ √3 కదా. సో π √3 ఎప్పుడు వస్తుంది, tan π/3 దగ్గరే కదా. సో tan 60 ఈజ్ √3, 60 అంటే π/3. సో tan ఇన్వర్స్ పోతే π/3 వస్తుంది, π - π/3 విచ్ ఈజ్ నథింగ్ బట్ 3π - π/3 విచ్ గివ్స్ 2π/3. సో వాట్ ఈస్ ద ఆంప్లిట్యూడ్, ఆంప్లిట్యూడ్ ఈజ్ 2π/3. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పర్టికులర్ ఫార్మేషన్లో నేను అప్లై చేయాలి. ఇక్కడ చేస్తున్నా చూడండి, ఈ పర్టికులర్ ఫార్ములాలో అప్లై చేయాలి. సో మోడ్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ ఈజ్ 2√7 ఇంటూ కాస్ తీటా ఎంత, కాస్ తీటా ఈజ్ నథింగ్ బట్ 2π/3 cos 2π/3 ప్లస్ I sin 2π/3. రైట్ నా. సో వాట్ ఈస్ ద మోడ్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్, 2√7 ఇంటూ cos 2π/3 ప్లస్ I sin 2π/3. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఫైలో మనం సాల్వ్ చేస్తాం నాన్న. ఇది 2015 ఆంధ్రప్రదేశ్ పేపర్లో వచ్చిన క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, let's see the next one. Express -√3 plus I in mod amplitude form. Okay, సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలి, సింపుల్ నాన్న. సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ప్రాసెస్, మోడ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ అన్నాడు కాబట్టి గివెన్ వాట్ ఈస్ ద గివెన్ z వాల్యూ, గివెన్ z కాంప్లెక్స్ నెంబర్ ఈక్వల్ టు -√3 plus I. అవునా. ఓకే, సో ఇప్పుడు -√3 plus I అన్నాడు కాబట్టి హియర్ మోడ్ ఆంప్లిట్యూడ్ ఫార్మాట్ ఏంటనేది మీరు రాయాలి. మోడ్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ r ఇంటూ కాస్ తీటా ప్లస్ I sin తీటా కదా. అవునా. సో వాట్ ఈస్ ఆర్ వాల్యూ, ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x ప్లస్ IY ఈక్వల్స్ టు -√3 plus I ఫార్మాట్తో కంపేర్ చేస్తే x ఈక్వల్ టు -√3, y ఈక్వల్స్ టు 1. అంతేనా. I ఉందంటే 1i అని అర్థం. సరే, సో r ఈక్వల్స్ టు ఎంత √(x² + y² విచ్ రిజల్ట్స్ టు √(-√3 whole square
ప్లస్ 1 స్క్వేర్ విచ్ రిజల్ట్స్ టు రూట్ ఆఫ్ మైనస్కి స్క్వేర్ చేస్తే పాజిటివ్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 వస్తుంది. 3 + 1 విచ్ రిజల్ట్స్ టు రూట్ 4, దట్ ఈస్ నథింగ్ బట్ 2, రైట్? ఓకే, తర్వాత హియర్ z ఈక్వల్స్ టు -√3, 1 కదా, -√3, 1. ఎందుకని -√3 ప్లస్ i ఉంది, సో -√3, 1 అంటే నెగిటివ్ x యాక్సిస్, పాజిటివ్ y యాక్సిస్. Negative x-axis, positive y-axis, which results to quadrant 2 again. So belongs to quadrant 2. Quadrant 2 లో యాంగిల్ ఫార్ములా ఎంత? యాంగిల్ theta is equals to మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఈచ్ క్వాడ్రంట్కి ఒక్కొక్క ఫార్ములా. సో క్వాడ్రంట్ 2లో యాంగిల్ theta ఫార్ములా ఈజ్ π మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ y/x. మాడ్యులస్ అనేది మర్చిపోకండి, సరేనా? ఓకే, సో π మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ y value ఎంత నాన్న? The y value is 1 and x value is -√3. సో π మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్లో ఉంది కాబట్టి నెగిటివ్ పోతుంది, 1/√3 అవుతుంది. 1/√3లో tan టర్మ్స్లో, tan ఫంక్షన్స్లో 1/√3 ఎక్కడ వస్తుంది? tan 30 is 1/√3, ఎస్ ఓ నో? అంటే π/6. సో π మైనస్ tan ఇన్వర్స్ tan π/6, అవునా? tan ఇన్వర్స్ tan పోతే π మైనస్ π/6, అవునా కదా? సో 6π మైనస్ π డివైడెడ్ బై 6 విచ్ రిజల్ట్స్ టు 5π/6. సో యాంగిల్ ఎంత? ఆంప్లిట్యూడ్, ఆంప్లిట్యూడ్ ఈజ్ 5π/6 కదా. సో ఇప్పుడు మనం ఫైనల్గా మోడ్ ఆంప్లిట్యూడ్ ఫార్మాట్ రాద్దాం. సో మోడ్ ఆంప్లిట్యూడ్ ఫార్మ్ ఈజ్ ఈక్వల్స్ టు r ఎంతనా? r ఈజ్ నథింగ్ బట్ 2 హియర్. సో 2 ఇంటూ కాస్ తీటా అంటే కాస్ 5π/6 ప్లస్ i సైన్ 5π/6. దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు? 2 ఇంటూ సిస్ 5π/6 చెప్పుకున్నాం కదా. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంటే సిఐఎస్ తీటా అని చెప్పుకున్నాం కదా. సో 2CIS 5π/6 అని కూడా మీరు రిప్రజెంట్ చేయొచ్చు, రైట్ నానా? దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ వాజ్ AP 2020 పేపర్లో అడిగిన క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. Very important question. So well, I am going to expect this question for this year, but anyway, see friends, ఈ మోడల్లో మనం చేద్దాం. సో ఫార్ మనం క్వాడ్రంట్ 1లో చూసాం, క్వాడ్రంట్ 2లో చూసాం, ఇప్పుడు క్వాడ్రంట్ 3లో చూద్దాం, సరేనా? సో ఎక్స్ప్రెస్ -1 - i ఇన్ ద పోలార్ ఫార్మ్ విత్ ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ద ఆంప్లిట్యూడ్. ఓకే ఫైన్. సి, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, మామూలుగా అంటే పోలార్ ఫామ్లో రాస్తే చాలు. ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆంప్లిట్యూడ్ ఆల్రెడీ తీటా అందులోనే ఉంటుంది, రైట్? ఓకే, సి గివెన్ మనకేమి ఇచ్చారు నాన్న? గివెన్ z ఈక్వల్స్ టు -1 - i. దీన్ని కంపేర్ చేద్దాం x ప్లస్ iy-తో. కంపేర్ చేసినప్పుడు మనకి x ఎంత, y ఎంత? సో x ఈక్వల్ టు -1, y ఈక్వల్స్ టు -1 అగైన్, అంతే కదా. x ప్లస్ iy-తో కంపేర్ చేస్తున్నప్పుడు x -1, y వాల్యూ కూడా -1, అవునా కదా? x ప్లస్ i ఇక్కడ -iy-తో కంపేర్ చేసినప్పుడు y వాల్యూ 1, ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ. అంటే దీని ఇప్పుడు ఎలా రాయొచ్చు? ఆర్ -1 ప్లస్ -1i. ఇప్పుడు y వాల్యూ -1 కదా, అది. ఓకే, సో వాట్ ఈజ్ మోడ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ నానా? మోడ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ ఖచ్చితంగా మీరేం రాయాలి? z, మోడ్ ఆంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ z ఈక్వల్స్ టు r ఇంటూ కాస్ తీటా ప్లస్ i సైన్ తీటా, అవునా కదా? వేర్ r ఈక్వల్ టు ఎంత నాన్న? మాడ్యులస్ z విచ్ ఈజ్ నథింగ్ బట్ √x² ప్లస్ y². I will be getting √(-1) whole square plus it's once again y value కూడా -1 కదా, -1 whole square. సో √(1 + 1) which gives √2. సో మాడ్యులస్ వాల్యూ ఎంత వచ్చింది? √2 వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, z వాల్యూ అనేది ఆర్డర్డ్ పేర్లో రాయండి. ఇట్స్ -1, -1 ఏనా? సో x ఈజ్ నెగిటివ్ x యాక్సిస్, y కూడా నెగిటివ్ y యాక్సిసే. అంటే ఇట్స్ -1 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, -1 y యాక్సిస్లో కూడా ఇక్కడ ఉంటుంది. అంటే దిస్ రిప్రజెంట్స్ క్వాడ్రంట్ 3. సో విచ్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 3. క్వాడ్రంట్ 3లో మనకి యాంగిల్ ఫార్ములా ఎంత? ఇట్స్ -π ప్లస్ tan ఇన్వర్స్ mod y/x, అవునా కదా? -π ప్లస్ tan ఇన్వర్స్ mod y/x, రైట్? సో ఇది క్వాడ్రంట్ 3లో తీటా యొక్క ఫార్ములా. సో రిప్రజెంట్ చేద్దాం. తీటా ఈక్వల్స్ టు -π ప్లస్ tan inverse modulus. What is the value of y nana? Value of y is -1 whole divided by -1. So -1 రెండు ఉంటే 1 వస్తుంది, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 1 మిగులుతుంది, ఎస్ అవును. సో -π ప్లస్ tan inverse 1.
సో 1 అంటే tan π/4 అని రాయొచ్చు కదా, tan 45 కదా నాన్న 1 వాల్యూ. సో మైనస్ పై ప్లస్ tan ఇన్వర్స్ tan 45 అంటే tan π/4, tan 45 అంటే tan π/4 రైట్. ఓకే, సో మైనస్ పై ప్లస్ tan ఇన్వర్స్ tan పోతుంది π/4 వస్తుంది. సో సాల్వ్ చేయండి, ఎల్సిఎం చేస్తే 4 మైనస్ 4π ప్లస్ π అంతే కదా, మైనస్ 4π ప్లస్ π. ఐ విల్ బి గెటింగ్ మైనస్ 3π/4. దిస్ ఈజ్ నథింగ్ బట్ తీటా. అర్థమైందా? సో మైనస్ 3π/4 వచ్చింది. ఎస్ అవును అంటే మైనస్ 135 డిగ్రీస్. ఎస్ అవును మైనస్ 135 డిగ్రీస్ అంటే దిస్ ఈజ్ మైనస్ 90, ఇది మైనస్ 180. మైనస్ 90కి మైనస్ 180కి మధ్యలోనే ఉంటుంది కదా మైనస్ 135. ఎగ్జాక్ట్లీ థర్డ్ క్వాడ్రంట్లోనే ఉంది యాంగిల్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మాట్లో రాయాలి. సో చూడండి, మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ జెడ్ ఎంత, మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ జెడ్. సో ఆర్ వాల్యూ ఈజ్ √2. సో √2 ఇంటూ cos 3 minus 3π/4 cos of minus 3π/4 right, plus I sin minus 3π/4 plus I sin minus 3π/4 right. ఓకే, సో మీరు చూడండి దీన్ని మనం ఎలా చెప్పచ్చు, √2 CIS ఆఫ్ మైనస్ 3π/4 అని చెప్పచ్చు, లేదా ఇలా వదిలేయచ్చు మీరు. కానీ లోపల మైనస్ని కూడా ఇంకా నేను సాల్వ్ చేస్తానండి, ఇంకా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మచ్ మోర్ అని అనుకుంటే కనుక మీరు చేయొచ్చు, తప్పేం లేదు. సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్, √2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ కాస్ థీటా ఇట్ సెల్ఫ్. అలాంటప్పుడు కాస్ ఆఫ్ మైనస్ 3π/4 అంటే కాస్ 3π/4 ఓన్లీ, అవునా. సో కాస్ 3π/4 అవునా. సో సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ బయటకు వచ్చేసింది. అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, మైనస్ ఐ సైన్ 3π/4 ఇలా కూడా చెప్పచ్చు, లేదా మీరు √2 సిస్ ఆఫ్ మైనస్ 3/4 అని కూడా చెప్పచ్చు. ఎనీథింగ్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, దిస్ ఈస్ ద వే టు రిప్రజెంట్ అనమాట. క్వాడ్రంట్ 3లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see how to solve the problem on quadrant 4. Okay friends, let's solve this question. Express 1 minus I in mod amplitude format. Okay, see ఎట్లా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ మనకి ఏమి ఇచ్చారు నాన్న, గివెన్ z ఈక్వల్స్ టు 1 మైనస్ ఐ కదా. సో x ప్లస్ ఐవైతో కంపేర్ చేస్తున్నప్పుడు x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత, x వాల్యూ ఈక్వల్స్ టు 1, y వాల్యూ కూడా 1. y వాల్యూ 1 కాదు, -1. రిమెంబర్, x వాల్యూ ఈజ్ 1, y వాల్యూ ఈజ్ -1 అంతే కదా. ఎందుకని దీని ఇప్పుడు ఎలా రాయొచ్చు, 1 ప్లస్ ఐ ఇంటూ -1 అంతే కదా. అప్పుడు y ప్లస్లో -1 ఉన్నట్టే కదా, ఫైన్. సో ఇప్పుడు దీన్ని మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మాట్లో రాయాలి. సో వాట్ ఈజ్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మాట్? మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మాట్ యొక్క ప్రతిసారి కూడా మీరు ఆ ఫార్ములా మెన్షన్ చేసి తీరాలి. సో మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఈజ్ ఏం చెప్పచ్చు నాన్న, దట్స్ నథింగ్ బట్ ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, అవునా. సో మనం ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాట్ ఈజ్ ఆర్ వాల్యూ నాన్న? ఆర్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ z విచ్ ఈస్ ఈక్వల్స్ టు √x² ప్లస్ y². సో √x² అంటే ఎంత, 1² ప్లస్ y² అంటే ఎంత, -1² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1² ఈజ్ 1, -1² ఈజ్ ఆల్సో 1, √2 అవునా. ఓకే ఫైన్. సో √2 అని తెలిసిపోయింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థీటా? ఇప్పుడు థీటా అంటే ఏం చెప్పచ్చు అంటే, సి ఫ్రెండ్స్, థీటా చెప్పాలి అంటే యాంగిల్ క్వాడ్రంట్ తెలియాలి. ఎస్ నో. సో క్వాడ్రంట్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ z ఈక్వల్స్ టు మనకి ఎట్లా వచ్చింది, ఆర్డర్ పేర్లో చెప్పండి, 1, -1. సో 1, -1 అంటే x యాక్సిస్ ఈజ్ పాజిటివ్, y యాక్సిస్ ఈజ్ నెగిటివ్ విచ్ ఈస్ నథింగ్ బట్ క్వాడ్రంట్ 4. సో బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 4 అవునా కదా. సో క్వాడ్రంట్ 4కి చెందినప్పుడు థీటా ఫార్ములా ఏమవుతుంది, థీటా విల్ బి -tan ఇన్వర్స్ mod y/x. ఇదే కదా మనం చెప్పుకున్నాము. ఎస్ కరెక్ట్. సో -tan ఇన్వర్స్ y వాల్యూ ఎంత, ద y వాల్యూ ఈజ్ -1 డివైడెడ్ బై 1. సో tan ఇన్వర్స్ మాడ్యులస్ -1 ఈజ్ 1 కదా. సో tan ఇన్వర్స్ 1 అంటే tan π/4. సో tan ఇన్వర్స్ tan పోతుంది, -π/4 మిగులుతుంది, -π/4 అంతేనా. ఓకే ఫైన్. సో థీటా వాల్యూ ఎంత, -π/4. ఇప్పుడు మనం మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మాట్లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఓకే, సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఫార్మాట్లో ఆర్ వాల్యూ ఎంత, √2. సో √2 ఇంటూ కాస్ థీటా ప్లస్లో -π/4 కాస్ ఆఫ్
minus pi by 4 plus I sin minus pi by 4. అవునా? సో దీన్ని మనం సింపుల్గా ఎలా చెప్పచ్చు అంటే సిస్ ఆఫ్ రూట్ 2 ఇంటూ సిస్ ఆఫ్ మైనస్ పై బై 4 అని చెప్పచ్చు, ఆర్ రూట్ 2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా కాబట్టి కాస్ పై బై 4 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ ఐ సైన్ పై బై 4, ఎందుకని సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా కాబట్టి ఇలా చెప్పచ్చు, ఇలా చెప్పచ్చు. యువర్ విష్, రైట్ నానా? దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ఐపీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next process. Well, I hope you enjoy this lecture. See friends, ఇక్కడ మీరు ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మాట్ మీద ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ గ్రాఫ్ అనేది మీకు తెలియాలి. అంటే ఆ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకోవాలి. ఆర్ అనేది అన్నింటికి కామన్, మాడ్యులస్ ఫామ్లో √(x² + y²). అయితే తీటా వాల్యూ ఒకటే, యాంప్లిట్యూడ్ వాల్యూ దట్ మీన్స్ ఆర్గ్యుమెంట్ వాల్యూ ఒకటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ పర్టికులర్ క్వాడ్రంట్కి ఏ పర్టికులర్ తీటా వాల్యూ ఉందనేది మీరు బై హార్ట్ చేసుకోండి. సో ఫస్ట్ క్వాడ్రంట్ అనుకోండి తీటా వాల్యూ ఈజ్ tan ఇన్వర్స్ mod y by x. సెకండ్ క్వాడ్రంట్ అనుకోండి తీటా వాల్యూ ఈజ్ పై మైనస్ tan ఇన్వర్స్ mod y by x. థర్డ్ క్వాడ్రంట్ అనుకోండి తీటా వాల్యూ ఈజ్ మైనస్ పై ప్లస్ tan ఇన్వర్స్ mod y by x. అదే ఫోర్త్ క్వాడ్రంట్ అనుకోండి తీటా వాల్యూ ఈజ్ మైనస్ tan ఇన్వర్స్ mod y by x. సో మీకు ఇవి బై హార్ట్గా వచ్చేయాలి, మనసులో గుర్తుపెట్టేసుకోవాలి. అర్థమైందా? సో ఆ గ్రాఫ్ని మీరు జస్ట్ విజువలైజేషన్స్ చేసుకోండి. సో అది గుర్తుంటేనే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ మెథడ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బాయ్.